ఇవాళ హామీ నెరవేర్చండి అని అడగటం తప్ప? అలా అడిగినందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తారా మీరు వారిపైన? ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ విషయాన్ని గ్రహించాలి. ఇవాళ రాష్ట్రంలో సుమారుగా 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారండి. 1,10,000 మంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 4,500 మాత్రమే ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ జీతాన్ని 150% పెంచి దాదాపుగా 10,500 చేశారు. 4,500 ఉన్నటువంటి జీతాన్ని 10,500 రూపాయలకి పెంచారు. అంటే 6,000 రూపాయలు అంగన్వాడీ వర్కర్స్ యొక్క జీతాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య పెంచి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. 6,000 రూపాయలు. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే, ఏదో చిల్లర విసిరేసినట్టు 1,000 రూపాయలు పెంచి 10,500ని 11,500 చేసి చేతులు దులుపుకున్నాడు. తెలంగాణ కంటే అధికంగా ఇస్తాను, 1,000 అధికంగా ఇస్తాను అన్నటువంటి హామీ ఈ రోజున ఏమైందని అడుగుతా ఉన్నాం. నువ్వు నీ హామీని నిలబెట్టుకోవాలంటే ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్కి కనీసంగా ప్రాథమికంగా వాళ్ళకి 14,600 రూపాయలు చెల్లించాలి. ఇవాళ ఇస్తున్నటువంటి 11,500కి ప్రాథమికంగా వాళ్ళకి ఇంకా 3,100 పెంచి 14,600 చెల్లించాలి. ఏ హామీ గుర్తు చేయటం తప్ప? ఇవాళ అదనంగా మీ పైన పడేటటువంటి భారం ఎంతండి? ఇది కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇవాళ ఏదో మొయ్యలేనటువంటి భారం ఏం పడట్లేదే, గొంతమ్మ కోరికలేం కోరట్లేదు అంగన్వాడీ వర్కర్సు. 1,10,000 మందికి సుమారుగా ఇవాళ తెలంగాణ కంటే 1,000 అధికంగా ఇవ్వాలంటే ఒక 3,000 రూపాయలు, 3,000, 3,100 పెంచాలి. 1,10,000 మందికి ఒక 3,000 రూపాయలు చొప్పున మనం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం పైన నెలకి 33 కోట్ల రూపాయలు మాత్రమే భారం పడుతుంది. నెలకి కేవలం 33 కోట్లు. సంవత్సరానికి లెక్కేస్తే అది సుమారుగా ఒక 390 కోట్లు సంవత్సరానికి. అదేమన్నా మొయ్యలేనటువంటి భారమా? ఇవాళ మీరు చేస్తున్నటువంటి దుబారా ఖర్చు ఏంటండి? ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా తెలంగాణ కంటే ఒక 1,000 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే సంవత్సరానికి పడేటటువంటి భారం ఎంతండి? కేవలం సుమారు